లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకోగలిగింది, ఇవన్నీ కూడా అడుగుతారు. కాబట్టి అవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నిజంగా అంటే మనం ఇందాక నుంచి చర్చించుకున్నట్టు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ అవేర్నెస్ ఉంటుందమ్మా. అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, సిచ్యువేషన్కి మించి మేము అది ఇది రాష్ట్రంలో లేకున్నా దేశకి నేత అన్నాం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా కన్వర్ట్ చేసుకోం, ఇవన్నీ కాదమ్మా. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ జనగణన ఇక్కడ కులగణన అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్న బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే దానికి ఆన్సరు ఖచ్చితంగా ఇస్తాను. కానీ సబ్జెక్టివ్ ఇక్కడ టెక్నికల్ అండర్స్టాండింగ్కి వెళ్దాం. బై ఎలక్షన్స్ రావడానికి సిచ్యువేషన్ ఏంది, ఒకవేళ సిట్టింగ్ పర్సన్ ఉంటే అన్టైమ్లీ ఎండ్ అయితే ఒక సిచ్యువేషన్, ఆర్ లైక్ స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తే అదో సిచ్యువేషను. కానీ ఈ రెండు సిచ్యువేషన్ లేవుగా 10 మెంబర్స్లో. ఈ రెండు సిచ్యువేషన్ రాకముందు ఇంకో కేసు కూడా చూద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఖచ్చితంగా అన్ననే అన్నాడు, ఇదే మీడియా ముఖంగా వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. ఏమన్నారు? బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సరే, బై ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే పార్టీ తీసుకున్న యాక్షన్స్ ఏంటి? ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము వెల్కమ్ చెప్పాము, స్ట్రెంగ్త్ గెయిన్ చేసాము, సరే వాళ్ళు వచ్చారు, మా రూలింగ్ పట్ల కాన్ఫిడెన్స్తో వచ్చారు. ఆ 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్కి మీరు డిస్క్వాలిఫై చేసిర్రా? పార్టీ డిస్క్వాలిఫై చేసిందా? చేయకముందే అనేస్తుర్రా? మరి బై ఎలక్షన్స్ వస్తుంది చూసుకోండి మరి అదంతా అంటే మళ్ళీ తెలంగాణ సమాజానికి మబ్బి చేయట్లే మీరు ఒకప్పుడు చేసినట్టు, పక్క రాష్ట్రాలు దయ్యాలు భూతాలు అన్నట్టు. ఒకానొక సమయంలో ఒకానొక సమయంలో ఇదే బీఆర్ఎస్ నేతలు ఏమన్నారు తెలుసా? అన్న ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీ ఏం తెలుసా వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేసిర్రు కాబట్టి మీ పార్టీ మారినామని చెప్పే అవకాశం ఉంది. ఎక్కడ డిస్క్వాలిఫై మీ చేతుల్లో ఎందుకు పెడతారు? ఇప్పుడు టెక్నికల్ కరెక్షన్ ఇక్కడ. ఒకవేళ మీరు పార్టీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, మారారు అన్నారు, కానీ కొందరు ఎమ్మెల్యేలు క్లెయిమ్ చేస్తుంది ఏంది, నేను పార్టీయే మారలేదు కదా, నేను నా కాన్స్టిట్యుయెన్సీ ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం నేను వెళ్ళాను, ఈ రూలింగ్ పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది, ఇంతకుముందు జరగలేదు కాబట్టి ఈ రూలింగ్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము వచ్చామంటున్నారు. అలాంటప్పుడు మీరు పార్టీ స్టాండ్లో ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు అంటే మీరు మళ్ళీ మబ్బి చేస్తున్నారుగా ఉస్మానియా గడ్డ మీద ఉద్యోగాలను నాగేష్ గారు. ఇందాక సాయి కిరణ్ గారు అన్నట్టు గతంలో ఎలక్షన్లకు ముందు రాహుల్ గాంధీ గారి సాక్షాత్తు వరంగల్లోనూ సంథింగ్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు, పార్టీలో మారాలనుకున్న వాళ్ళు రాజీనామా చేసి వస్తేనే ఆ సభ్యత్వానికో లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటాము, లేదా ఇలా పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టాలి, ఇవన్నీ కూడా మాట్లాడేది కదా. మరి వాళ్ళు ఎందుకు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు? గతంలో వాళ్ళు ఏం చేశారో వదిలేద్దాం, రైట్, వాళ్ళు నిజంగానే తప్పులు చేశారు కాబట్టి జనాలు పక్కన కూర్చోబెట్టారు అనుకుందాం. మీరు వచ్చిన తర్వాత మరి అదే రాజీనామాలు చేసి రమ్మని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అమ్మా ఇది రాజకీయం, పొలిటికల్ స్టాండ్. అప్పుడు గుర్తులేదా వరంగల్ మీటింగ్ లో ఇది రాజకీయం అని గుర్తులేదు? 100% గుర్తుంటుంది. ఇప్పుడు హానెస్ట్ ఇంటెన్షన్లో అక్కడ రాహుల్ గాంధీ చెప్పిన దానికి నేను కాంగ్రెస్ సోల్జర్ లాగా ఓ జవాన్ లాగా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ అధికారంలో వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 నెలలకే బీజేపీ బీఆర్ఎస్ సోదరులు ఏమన్నారమ్మా, ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉండరు, పడేస్తారు, పోతుంది ఇది అన్నప్పుడు నంబర్స్ మా దగ్గర ఉన్నా మీరు మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్ మీరు చూస్తే ఇదే బీజేపీ పార్టీ అక్కడ ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ని కూలదొబ్బింది. అలాంటప్పుడు ఇక్కడున్న నాయకత్వం మెచ్యూర్ స్టాండ్ తీసుకోవద్దా? మన గవర్నమెంట్ కాపాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో మనం హామీలు ఇచ్చాము చేయకుండా తీసుకోవటం మెచ్యూరిటీ నిర్ణయం, స్ట్రాటజికల్ మంచి మూవ్ అమ్మా అది. ఇప్పుడు అపోజిషన్లో అమ్మా ఇప్పుడు 10 మెంబర్స్ వచ్చినప్పుడు 2/3 ఆఫ్ ది మెజారిటీ చూపించుకోవాలంటే నంబర్ రేషియోలో వచ్చిన నంబర్స్ మా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు మేము 100% యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మేము ఇచ్చిన హామీలు ప్రజలకు చేరుతాయి. ఈ కోణంలో ఇది మెచ్యూర్ పొలిటికల్ యాక్టివిటీ అంతే తప్ప యాంటీ తెలంగాణ సొసైటీకి ఏం యాంటీ లేదు ఇక్కడ. మీరు పొలిటికల్ క్రిటిసిజం ఏదైనా మాట్లాడతారు కానీ గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. లేదు అది కాదమ్మా. మీరు ఎలక్షన్స్కి ముందు వెళ్ళేటప్పుడు మా హానెస్టీ మేము చెప్పుకుంటాము, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంటుంది అని. వచ్చిన తర్వాత దీనికి కంటింజెన్సీ థియరీ అంటారమ్మా. సమయానికి తగ్గట్టు మీరు డిసిషన్స్ తీసుకోకపోతే యు ఆర్ నాట్ ఏబుల్ అండ్ క్రెడిబుల్ లీడర్షిప్ అంటారు అక్కడ. నువ్వు స్టెబుల్గా 5 years రన్ చేయాలి, డౌన్ ద లైన్ 10 years రూలింగ్లో చేయాలి, ప్రజల్లో చరిత్రాత్మకమైన పరిపాలన అందించింది కాంగ్రెస్ పార్టీ అని ఉండాలంటే ఈ మూవ్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు సోల్జర్ లాగా ఉండకపోతే సాగదీడా.
అందుకే అంటున్నా, మీరు ఎగ్జాంపులరీగా మీకు చెప్తున్నా, గోవా, మధ్యప్రదేశ్ కావచ్చు, ఏక్నాథ్ సిండే ఎలా వచ్చారమ్మా, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ని కూలదొప్పారు, మహావికాస్ అఘాడీనే కూలదొప్పారు. వీళ్ళు తక్కువలు కాదు. అలాంటప్పుడు ఓ ఫైర్ వాల్, ఓ సేఫ్టీ ప్రికాషన్స్, ఇట్ జస్ట్ ఏ మిటిగేషన్ మెజర్. అది మెచ్యూర్ మూవ్ అనాలి దానికి. ఒకవేళ రాజకీయంగా నేను బడ్డింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్ మాదాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నేను ఇప్పుడు నా రాబోయే నెక్స్ట్ ఇయర్, రాబోయే 1 yearలో నేను చేసుకోవాల్సిన యాక్టివిటీస్ నేను ప్లాన్ ఉండాలి కదా. దానికి భాగంగానే ఈ గవర్నమెంట్ కూడా అలాగే చేసుకుంటుంది. సో అల్టిమేట్లీ తెలంగాణ సమాజం లబ్ధి పొందాలి. ఇక్కడ తెలంగాణలో రూలింగ్ వచ్చిన తర్వాత మేము చేసిన ప్రామిసెస్ ఏవేమి ఉన్నాయమ్మా, బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అన్నిట్లో 100% కరాఖండిగా ఫస్ట్ టైం సీఎం అయినా, డైరెక్ట్ గెలిచిన తర్వాత సీఎం అయినా రేవంత్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ పాలసీస్ తీసుకుంటున్నారు. మీరు కులగణన చూసుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందమ్మా? వీళ్ళు ఏమన్నారు, ఇదే బీజేపీ మిత్రులు ఏమన్నారు, బీసీ అమ్మాయిగో ఇది ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ నాయకుల నుంచి సరైన ఆన్సర్ రాదు. అమ్మా నేను ఇయ్యక ముందే మీరే కంక్లూడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు లెట్ మీ పుట్ అప్ నా అబ్జర్వేషన్. ఇప్పుడు అన్న వాళ్ళు అయితే అపోజిషన్, దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను అమ్మా. పార్టీ పట్లంగా రామూర్తన నేను ఆన్సర్ ఇస్తా. అన్న నువ్వు అంత హైపర్ యాక్టివ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఆన్సర్ ఇవ్వకపోతే చెప్పు నువ్వు. ఆయన అడిగినట్టు 51 నుంచి 42 కి ఎట్లా వచ్చింది? ఇదేగా అమ్మ క్వశ్చన్స్. మళ్ళీ ఇంకో టెక్నికల్ ఎర్రర్ ఇక్కడ. ఇప్పుడు కులగణన చేసినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ సమాజంలో సర్వే జరిగినప్పుడు 84, 82 క్వశ్చనర్స్ ప్రిపేర్ చేశాము. ఆ క్వశ్చనర్స్లో కొందరు పొలిటికల్ స్టిగ్మాటిక్ అంటే వాలంటరీగా రాలేకపోయారు. కొందరు అపోజిషన్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అరే మీకు స్కూటర్ ఉందా, 4-wheeler ఉందా, మీకు సొంత ఇల్లు ఉందా అంటే అక్కడున్న సమాజానికి నెగిటివిటీ ఎట్లా పోయిందంటే కొందరు ఏంది, అరే ఫ్యూచర్ టైంలో నేను గవర్నమెంట్ లబ్ధిదారుని కానేమో, ఏదైతే పాలసీస్కి నేను బెనిఫిషరీ కాకపోవచ్చు, దానికి ముందే వాళ్ళు వాలంటరీగా దానికి ఎలా అందుబాటులో రాలేకపోయారు. అదొకటి. ఇంకోటి స్టిగ్మాటిక్ ఉంటుంది కొంచెం. ఎవరన్నా ఇది అమ్మా మీరు నేనేమంటున్నాను, కొందరికి అలా పోవచ్చు. ఇంకోటి వినడం అమ్మా, నేను ఐఎమ్ బీయింగ్ సో హానెస్ట్ హియర్. ఇక్కడ ఏమంటున్నా అంటే కొందరు బెనిఫిషరీస్ కాకపోవచ్చు, నేరో థింకింగ్లో అపోజిషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రావచ్చు. ఇంకోటి రాష్ట్రంలో సెటిలర్స్ కూడా ఉన్నారు. 4 crore 4.2 మన జనాభా అనుకుందాము. మొత్తం డెన్సిటీ అర్బనైజ్లోనే ఉంటుంది. అంటే హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ పెరిమీటర్స్లోనే ఉంటుంది. ఎంత ఉంటుంది? 2.5 crores వరకు ఇక్కడే ఉంటుంది. కంట్రీ సైడ్లో 1.5 వరకు ఉంటుంది మన జనాభా, రైట్? ఈ 4.25లో అప్రాక్సిమేట్లీ 3.75 నుంచి 4 crore జనతా ఆ సర్వేలో ఉన్నారు. అందులో సెటిలర్స్ కావచ్చు, ఆర్ ఓవర్సీస్ సిటిజన్స్ కావచ్చు, ఆర్ఎస్ డ్యూటీ బాండ్ దుబాయ్ కావచ్చు, ఎక్కడైనా ఓవర్సీస్లో వెళ్ళి ఉంటారు. దానికి ఆ రేషియో తగ్గి ఉంటుంది. కానీ హానెస్ట్గా ఈ సర్వే చేయడానికి స్ట్రక్చర్ చూద్దాం మనం. సర్వే జరిగిందా లేదా గాలిలో బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు కాదమ్మా. నోడల్ ఆఫీసర్ని బట్టి పిఆర్ని అమ్మ వినాలి. ఇది స్ట్రక్చర్ చెప్తాను. ఇప్పుడు ఈ క్వశ్చనర్స్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ మాట్లాడే ముందు ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ చెట్టు మీద కాకి ఈ చెట్టు మీద వాలితే కాల్చి చంపండి అన్నాడు ఆయనే స్వయంగా. రెండోది ఏమన్నాడు, మా పార్టీ నాయకుల అనుమతి లేకుండా ఏ ఒక్కరిని కూడా తీసుకోము, పదవులు కూడా ఇవ్వము అని అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే తిడుతున్నారు, అరే మాకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పదవులు ఇస్తున్నారు అని. మరి కాబట్టి చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. అందుకే కదా ఇప్పుడు ప్రజలు ఇంత ఎమోషనల్ గా తిరగబడుతున్నారు. ఇందాక నేను అన్నాను, కంటింజెన్సీ సిచ్యువేషన్ కి తగ్గట్టు గవర్నమెంట్ డౌన్ ద లైన్ 10 years ఉండాలంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు హార్డ్ డిసిషన్ అయినా తీసుకోవాల్సిందే. ఇట్స్ ఎ స్ట్రాటజికల్ మూవ్. దానికి అన్నగారు నెగిటివ్ టర్మ్ చూపిస్తే ఇలా చూపించుకుంటే పబ్బం గడుపుతారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొని పబ్బం గడుపుకోగలుగుతుంది, కానీ ఓ బాధ్యత గల అపోజిషన్ గా మాత్రం బిహేవ్ చేయదు. కోటేశ్వరరావు గారు, సరే ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనే అంశం చర్చకు వస్తుంది కాబట్టి అసలు